ఇప్పుడు భజనాలు మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు వెంటే ఐసీలో రికవరీ వాజ్ వెరీ గుడ్. సో రిలీజియస్లీ కూడా ఇట్ హస్ హెల్ప్. సో సైన్స్ ప్లస్ రిలీజియన్ దే కెన్ డూ వండర్. అందుకనే మొన్న మిమ్మల్ని మేము అదే అడగడం జరిగింది. ఎందుకంటే డాక్టర్స్ కార్యక్రమం కాబట్టి ఇది సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ సంస్థ కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అనేది మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మన రాజు గారి ద్వారా ఈరోజు ఇక్కడ మనం టీజర్ రిలీజ్ చేసుకోబోతున్నాము. తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇంతటి విజయవాడలో డోనర్స్ పోగు చేయకపోతే ఇంకెక్కడ పోగు చేస్తానని. అఫ్కోర్స్ అది వేరే విషయం అనుకోండి. కాకపోతే కొంత బాధగా కూడా ఉంది. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను సార్. నా లెవెల్లో నేను ఖచ్చితంగా రూట్స్ ఫౌండేషన్ సంబంధించి అంటే విజయభాస్కర్ గారికి వారి టీం అందరికీ కూడా అంటే డాక్టర్లు సత్కరించడం అనేది డాక్టర్ గురించి బాగా తెలిసింది ఎప్పుడంటే కోవిడ్ అప్పుడండి. మా దగ్గర నాకు బాగా తెలిసింది ఏంటంటే నా దగ్గర నేను ఏదైతే లాస్ట్ మీకు 10 yearsలో 1800 యూనిట్స్ హ్యాండ్ ఓవర్ చేశాను. అవి అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు. వాటిలో ఉన్న డాక్టర్లు దగ్గర 300 మంది డాక్టర్లు ఉన్నారండి. భీమవరం అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. ఆ డాక్టర్లు కోవిడ్ టైంలోనంటే మనం వైద్యం చేయడానికి బెడ్లు దొరకని పరిస్థితుల్లో ఇంటికి కూడా వచ్చి వైద్యం చేసి వాళ్ళు పాపం వారం రోజులు 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. పిల్లలు దూరంగా ఎంత కష్టం అనిపించారంటే లోపల ఏం చెప్తుందంటే అంటే ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, కొన్ని స్పష్టంగా కొన్ని తెలియజేయవచ్చు, కొంత పొరపాటుగా వాళ్ళు అర్థం చేసుకుని ఉండొచ్చు. చాలా అంటే వైద్యం చేసిన ప్రతి వాడిని ఖచ్చితంగా ఎవరైనా సరే దేవుడి కింద కొలవాలి. నా లెక్కలో నేనేమంటానంటే నా కస్టమర్ నాకు దేవుడు ఎలా అయితే తర్వాత నాకు వైద్యం చేసిన డాక్టర్ కూడా దేవుడితో సమానం. ఎందుకంటే మన ఇబ్బందుల్ని మనకు గమనించి మనకి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసి మన కోసం వాళ్ళు టైం కేటాయించడం. అన్ని డబ్బుతో ముడిపెట్టలేమండి. డబ్బు ఉన్న చాలామంది మీరు చూసే ఉంటారు ఈ మధ్యన. అంటే క్యాన్సర్ కారకంగా వచ్చి చాలామంది చాలా తక్కువ ఏజ్లో ఊరికే తెలిసిన 6 నెలల్లోనే కాలం చేయడం చూస్తూ ఉంటాం. ఆ డబ్బు ఏమి ఎవరిని ఆపదో. డబ్బుతోటి దేన్ని కొలవలేము. అందు గురించి ఏంటంటే డబ్బుతో కొలవటం కాకుండా ఈ రకంగా నేను డాక్టర్లందరికీ ఒక ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున కూడా ఈ హెల్త్ ఫౌండేషన్ సంబంధించి ఎవరు కూడా ఏదైనా అనుకుంటారనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా మేమందరం అంటే మీ సర్వీస్ తీసుకునే ప్రతి పేషెంట్ కూడా డాక్టర్ని దేవుడుగానే పోస్తాం. ఆ దేవుడు అనే మాటకి ఖచ్చితంగా ఆ పేషెంట్ ప్రతి ఒక్కరు దేవుడుగానే గుర్తుంచుకోవాలి. ఒకటే అలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కార్పొరేట్ మరియు సేవలను గుర్తించి గౌరవించేందుకు రూట్స్ హెల్త్ సర్వీస్ 13th యాన్యువల్ అవార్డ్స్ మీ ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిపుణులైన అలోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి వంటి అన్ని రకాల వైద్య విధానాల్లో అద్భుత సేవలు అందించే వైద్యులను గుర్తించి మొత్తం 83 అవార్డులు అందించి సన్మానించింది. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో డాక్టర్స్ డే సందర్భంగా అంకిత సేవాభావాన్ని కొనసాగిస్తున్న వైద్యులను గౌరవించేందుకు జూలై 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ అవార్డులు అందజేస్తున్నారు. మీరు అందరూ కూడా హాజరై లక్షల మందికి సేవ చేసే ఈ డాక్టర్లను అభినందించుకుందాం, వారిని సత్కరించుకుందాం. లాభం కన్నా సేవనే ప్రథమంగా పెట్టుకుని నిరంతరం ప్రజల ఇటువైపు చూడండి సార్. కెమెరా వైపు చూడండి. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రూట్స్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ విజయభాస్కర్ గారికి, అలాగే మిగిలిన విజయభాస్కర్ గారి టీం కానీ, అలాగే ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే విజయవాడకి సంబంధించి అలాగే ఆల్ ఓవర్ ఏపీకి సంబంధించి కొంతమందిని డాక్టర్లు సెలెక్ట్ చేసుకుని అంటే డాక్టర్లని దేవుళ్ళుగానే మనం చూస్తాం కాబట్టి ఆ దేవుళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం కొంతమందిని అవార్డు ఇవ్వడం అనేది వారి యొక్క కష్టార్జితానికి కొంత సపోర్ట్ చేయడం అని అనొచ్చు. ఇది
ఇది చాలా ఆనందదాయకం ఉంది. ఈ ప్రోగ్రాంలో నేను పాల్పంచుకోవడం మా ఎస్ఆర్ఏ గ్రూప్ తరఫున చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ డాక్టర్ విజయభాస్కర్ గారికి కానీ దేవుడికి కానీ అయితే అలాగే పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున నా హృదయపూర్వక అందరికీ నమస్కారం. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ గత 13 సంవత్సరాలుగా ఎవరైతే బెస్ట్ డాక్టర్స్ ఉన్నారో సమాజానికి సేవ చేసేవాళ్ళు అటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ని గుర్తించి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం జరిగే అవార్డ్స్ కార్యక్రమంలో 11 కేటగిరీస్లో మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు 8 వివిధ విభాగాలకు చెందిన వైద్యులకి, అలాగే ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ విభాగంలో ఒక అవార్డు, అలాగే ఎవరైతే వాలంటరీ హెల్త్ సర్వీస్ చేస్తారో సమాజంలో సర్వీస్ చేసే వ్యక్తికి ఒక అవార్డు, ఇలా 13 కేటగిరీస్లో మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవార్డ్స్ అన్నింటినీ కూడా మనం స్క్రూటినీ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జూలై 5వ తేదీ సాయంత్రం మరి 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి డాక్టర్స్ నుంచి కూడా నామినేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాము. డాక్టర్స్ ఎవరైనా కూడా మరి ఈ గూగుల్ ద్వారా వాళ్ళ నామినేషన్స్ని పంపించుకోవచ్చు. అలాగే అన్ని డాక్టర్స్ గ్రూప్స్లో కూడా ఇది పెట్టడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు తమ నామినేషన్స్ పంపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. నెక్స్ట్ జూన్ 10వ తారీఖులోపు ఈ అవార్డ్స్ మాకు రీచ్ అయ్యేటట్టు చేయవలసిందిగా కూడా నామినేట్ చేయవలసింది కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ రాబోయే అవార్డ్స్ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ అవార్డ్స్ని మరి సక్సెస్ చేయవలసిందిగా కూడా మా అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.